మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక దగ్గర కూర్చొని ఎంత వీలైతే అంతవరకు మాట్లాడుకోండి. మీ లైఫ్‌లో జరుగుతున్న కాన్‌ఫ్లిక్ట్స్ గాని, లేకపోతే జాయ్‌ఫుల్ మూమెంట్స్ గాని, లేకపోతే మీ ఇంట్లో జరుగుతున్న సిట్యుయేషన్స్ పైన గాని, మీకేమైనా అభిప్రాయాలున్నా వాటన్నిటిని కూడా చెప్పేసేసి మాట్లాడుకోండి ఒకరికొకరు. అట్లా మాట్లాడుకోవడం వల్ల ఏమైతదనంటే, అసలు ఒక్కొక్కరి అభిప్రాయాలేంటివి, ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నారో, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఇంట్లో ఏమేమి సమస్యలు ఎట్లా రిజాల్వ్ చేసుకోవచ్చా, ఎవరెవరు ఏమేం చెప్పినారని మీకు క్లారిటీ వస్తది. మంచి అండర్‌స్టాండింగ్ తోటి మీరు ఇంటిని ముందడుగు సాగించుకుపోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అనంటే మీ పేరెంట్సు, మీ బ్రదర్స్, సిస్టర్స్ అంతే తప్పితే గాని మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళెవరు గానే కాదు. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాత్రమే షేర్ జేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లలో ఎవరన్నా ఒకళ్ళు మీతోటి ఒక విషయం షేర్ జేసుకుంటుర్రు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ పేరెంట్సో, మీ బ్రదరో, సిస్టరో ఎవరన్నా ఒకరు వచ్చి మీ దగ్గరకు ఒక విషయం చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరు వాళ్ళని వినండి. వాళ్ళేం జెప్తుర్రో వినండి. విని దాన్ని అర్థం జేసుకొని మీరేమైనా సజెషన్ ఇద్దామనుకున్నా, మీరేమైనా పాయింట్ రైజ్ ఔట్ చేద్దామనుకున్నా రైజ్ చేసి వాళ్ళకి గైడ్ జేయండి. అంతే తప్పితే గాని వాళ్ళని జడ్జ్ జేయకండి. వాళ్ళని డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రీట్ జేయకండి. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారంటే, ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చిండు. గెస్ట్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఆయనను లోపటికి ఇన్వైట్ చేసి, మంచిగా ఆయన సోఫాలో కూర్చోబెట్టి, మంచిగా ఆయనకు చాయ్ ఇచ్చి నీళ్ళిచ్చి, చాయ్ ఇచ్చి, మీరు కూడా చాయ్ తాగుకుంటూ, "అన్న ఏమైంది చెప్పండి" అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఆయన లైఫ్‌లో ఉన్న బాధల్ని చెప్పుకుంటూ పోతుంటే, మీరు వాటిని వింటూ మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే అక్కడ మీరు ఎంత రెస్పెక్ట్‌ఫుల్ ఇస్తారు వాళ్ళతోటి. అట్లా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అట్లనే బిహేవ్ చేయడం వల్ల మంచి బాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయితది. లేదు. అప్పుడప్పుడు కొంతమందికి ఫ్యామిలీలో ఒకరికొకరు కొంచెం కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. వాళ్ళకి కొంచెం గ్యాప్ ఏర్పడతదనమాట. మాట్లాడుకోలేరు ఒకరికొకరు. కొంతమంది పేరెంట్స్ ఫాదర్ గాని, ఫాదర్ సన్ మాట్లాడుకోలేరు. లేకపోతే మదర్ డాటర్ మాట్లాడుకోలేరు. సంథింగ్ ఇట్లా బ్రదర్ అండ్ సిస్టర్ మాట్లాడుకోలేరు. మాట్లాడుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా ఒక వ్యక్తిని మధ్యలో ఇన్వాల్వ్ చేసి మీరేమనుకుంటున్నారు అనే విషయాల్ని వాళ్ళకు కన్వే చేయించండి ఆ మధ్యవర్తితోటి. మీ ఇంట్లో మెంబర్, మీ ఫ్యామిలీ మెంబర్ తోటి. అట్లా కన్వే చేయడం వల్ల ఏమైతదనంటే మీ మధ్యలో ఉన్న అండర్‌స్టాండింగ్ అనేది మంచిగా పెరుగుతది. మీ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది కూడా తగ్గిపోతది. ఇట్లా జేయడం ఎందుకు? అసలెందుకు ముఖ్యమనంటే, ఎట్ సర్టెన్ టైమ్ ఎప్పుడైనా గావచ్చు, రేపో, ఎల్లుండో ఎవరైనా గాని గూడా మీ ఇంట్లో ఎవరైనా గాని గూడా చనిపోవచ్చు సడెన్‌గా. చనిపోయినప్పుడు మీరు అరే! నేను నా తమ్మునికి ఈ విషయం జెప్దామనుకున్నా. నేను నా అన్నకి ఈ విషయం జెప్దామనుకున్నా. ఇట్లుందా, ఇట్లుండే అని జెప్పేసి ఎన్నో థాట్స్ మీ మైండ్‌లో ఉంటాయి. అలాంటి రిగ్రెట్స్ తోటి మీరు లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం పడదప్పుడు. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. ప్లస్ అలాగే మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకొక మంచి హ్యాపీ మూమెంట్స్ అనేటివి ఉండిపోతాయి.